హలో అందరికీ ఈరోజు నేను మీ ముందుకి 10 నిమిషాల్లో రెడీ అయిపోయి ఒక హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసా. ఇది గనక మీ పిల్లలకి లంచ్ బాక్స్లో చేసి ఇచ్చారంటే వాళ్ళు ఎంటీ బాక్సెస్తో రావడం ఖాయం. ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. సో ఇది ఎలా చేయాలో చూసేద్దామా. ముందు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి క్యూబ్స్గా చిన్నగా కట్ చేసిన పొటాటో ముక్కలను కూడా వేసుకుని కొంచెం ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసి వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ అవ్వేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇవి చక్కగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే గోల్డెన్ బ్రౌన్ అవుతాయండి. అది కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. చూసారా, అలా ఫ్రై చేస్తూ ఉండండి. 2 మినిట్స్ తర్వాత అలా చక్కగా ఫ్రై అయిపోయాయి. నాన్ స్టిక్ అయితే అంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ ముక్కలు అనమాట. అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్. మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మీరు గ్రీన్ చిల్లీస్ని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అలాగా 1 నిమిషం పాటు వీటిని కూడా చక్కగా ఫ్రై చేయండి. సో దీంట్లో ఒక బౌలు ఫ్రెష్ బఠానీ అనమాట, ఫ్రెష్ గ్రీన్ పీస్. ఇవి నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. మీకు కనుక ఇవి అవైలబుల్ లేకపోతే నార్మల్ గ్రీన్ పీస్ దొరుకుతాయి కదా, వాటిని బిఫోర్ నైటే వాటర్లో సోక్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 2 to 3 విజిల్స్ వేయించుకుని వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని 1 నిమిషం పాటు వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయాక మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఇక్కడ నేను 2 బౌల్స్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. సో దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఇప్పుడు దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పొటాటో, అలాగే ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి అనమాట, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుని ఇవన్నీ చక్కగా కలుపుకోండి. సో మిరియాల పొడి గట్ట మీరు మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. సో వీటిని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి. దీన్ని కలిపేసుకున్నాక మనం ఈ లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవుతూ ఉంటుంది. మీన్ వైల్ అవసరం అనిపిస్తే మీరు ఈ స్టేజ్లో ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ కూడా పిండుకోవచ్చు. చూసారా, చక్కగా పొడి పుల్లాడుతూ వచ్చేసింది. చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారా, ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. చాలా క్విక్గా అయిపోతుంది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. బిజీ మార్నింగ్స్కి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. హెల్దీ, టేస్టీ అండ్ ఈజీ కూడా చేయడం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.